మీరు పేరుపరచండి, దీవించి ఆశీర్వదించండి, నీ కృపలో భద్రపరచండి. వారి వారి కుటుంబాలలో ఉండబడినటువంటి బాధలు కానీ, ఇబ్బందులు కానీ, సమస్యలు కానీ ప్రతి దానిని మీరు తొలగించి శాంతిని, సమాధానాన్ని మొదటి దయచేయమని మా ప్రభు ప్రియరక్షకుడి దివ్యనామమున అడుగుతున్నాం తండ్రి. మనకు బైబిల్ చెప్పినటువంటి మాట ఒకసారి మనం చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం ఒక మాట మనం చూస్తే, దుఃఖపడువారు ధన్యులు, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. వారు ఏమైతారట? వారు ఓదార్చబడుదురట. బైబిల్ అంటున్న మాట ఏంటంటే దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. భూలోకాన్ని స్వతంత్రించుకునే అంత శక్తి ఎవరి దగ్గర ఉందట? సాత్వికం అంటే నెమ్మదితో ఉండబడిన వారి ఇక్కడ భూలోకాన్ని స్వతంత్రించుకునే అంత శక్తిని ఇస్తాడట. ఇక నువ్వు గయ్యారితనంతో ఉన్నామనుకో ఏం దక్కదు. అందుకోసమే దుఃఖపడి వారు ధన్యులు అని చెప్పి బైబిల్ అన్నది. ఇప్పుడు ఈ లోకంలో ఉండబడిన వారిని ఎవరన్నా ఏడుస్తున్నారనుకోండి, ఏడిచే వారి దగ్గరికి పోయి అమ్మ నువ్వు ధన్యురాలు అమ్మా అని అనండి, ఏమంటుందా? ఏమంటుంది? చంపబల కొడుతుంది. కానీ బాధతో నేను ఏడుస్తుంటే నువ్వేమంటాను? ధన్యురాలు అమ్మ అంటున్నావు. నా బాధ ఏంటో నీకు అర్థమవుతుందా అంటది. కాబట్టి బైబిల్లో ఒక మాట వ్రాయబడ్డదంటే అది ఎంతో ధన్యతమైనటువంటి మాట అయితేనే అక్కడ ముద్రింపబడుతుంది. ఈ లోకంలో మనం జీవించే జీవితకాలం చాలా తక్కువ కాలం, కానీ లోకాన్ని వదిలిపెడితే ఎప్పటికీ జీవించి ఉండే కాలం చాలా వేవేల సంవత్సరాల కాలం. అందుకోసం ఈ కొద్ది దానికే మనం ఏం చేస్తామంటే ఈ కొద్ది రోజులకే సుఖ సంతోషాలు కావాలని కోరుకొని ఉండే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. కానీ దుఃఖమైన సంతోషమైన దేవుడు మన జీవితంలో ఏది ఏర్పాటు చేస్తే అది నేను అనుభవిస్తూ ముందుకు సాగుతానని ముందుకు సాగే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. అందుకోసమే దుఃఖం ఎలా సంతోషకరంగా అవుతుందో ఒక్కసారి మనం యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనం ఒక మాట చూస్తే, యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనం, మీరు ఏడ్చి ప్రలాపించుదురు కానీ లోకము సంతోషించును. మీరు ఏడ్చినప్పుడు అక్కడ లోకం ఏం చేస్తుందట? ఆ లోకం మిమ్మల్ని చూసి సంతోషిస్తుందట. సంతోషించినప్పుడు మీరు సైలెంట్గా ఉండండి. మీ దుఃఖాన్ని ఒక రోజు నాట్యంగా మార్చే దేవుడు ఉన్నాడు మీ పక్షాన. మీ దుఃఖం ఉండేది కొద్ది సమయం, కానీ ఆనందం ఉండేది ఎక్కువ సమయం. నిన్ను చూసి నవ్వినామే ఆమె జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను దేవుడు సృష్టించగలడు. అందుకోసం నువ్వు ఏడ్చినప్పుడు అట ఏమైంది చూడండి, మీరు దుఃఖించరు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో. ఇది యేసు ప్రభువు చెప్పినటువంటి మాట. మీ దుఃఖము సంతోషకరమవుతుంది ఒకనాడు. అంటే శరీరము విషయంలో ఏడ్చే దుఃఖం వేరే ఉంటుందండి, ఆత్మీయంగా ఏడ్చే దుఃఖం వేరే ఉంటుంది. శరీరం విషయం ఏంటిదంటే నాకు తిండి లేదు, నాకు ఇల్లు లేదు, లేకపోతే నాకు గుడ్డలు లేవు, నాకు ధనం లేదు, నాకు ధాన్యం లేదు అని ఇలాంటి శరీర విషయంలో ఏడుపు కాకుండా ఆత్మీయ విషయంలో నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా నీ కంటి నుండి రాలుతున్నటువంటి ఒక్కొక్క కన్నీటి బొట్టు అది దేవునికి ఎంతో విలువైనదట. నీ ఆత్మీయ దుఃఖము అది నిన్ను పరలోకానికి చేర్చే విధంగా ఉంటుందట. నీ కన్నీటి చుక్కలు అన్నట వృధా కావట. నీ కన్నీటి చుక్కలు నువ్వు ఎన్ని చుక్కలు అయితే నీ కంటి నుండి కింద పడతాయో అవన్నీ వృధా కావట. వాటినన్నిటినట ఆయన తన బుద్ధిలో భద్రపరుస్తాడట.
మనం ఏడుస్తుంటే ఎవరన్నా వచ్చి మామూలు బట్ట పెట్టి తూడ్చే వాళ్ళే మనం పెద్ద అద్భుతం అనుకుంటాం. ఏడవకమ్మ అని కాసే ఓదార్చిన వాళ్ళే అద్భుతం అనుకుంటాం. కానీ మన దేవుడు ఎలాంటి వాడంటే నీ కంటి నుంచి వచ్చే ఏ చిన్న చుక్క కానీ, ఏ బాధ కానీ, ఏ వేదన కానీ ఆ కన్నీటి బొట్టులన్నట్ట తన బుడ్డిలో దాచుకొని ఒక జ్ఞాపకార్థంగా ఉంచుకుంటాడట దేవుడు. మనం ఏం చేస్తామో తెలుసా? చిన్నప్పటి ఫోటోలు మనం జ్ఞాపకార్థంగా ఉంచుకుంటాం. నేను చిన్నప్పుడు ఇలా ఉండేవాడిని, నేను చిన్నప్పుడు ఇలా ఉండేదాన్ని. కొంతమంది ఏం చేస్తారంటే వెనకటి నాణ్యాలు, ఏది అప్పుడు 1 పైసా 2 పైసలు 3 పైసలు, ఎంతమందికి తెలుసా అండి? 1 పైసా ఉండేది, 2 పైసలు, 3, 4, 5 పైసలు, ఇలా ఆ 1 పైసకి ఎంతో విలువ ఉండేది. అలాంటి డబ్బులను కూడా భద్రపరచుకొని ఈ ఒకనాడు మా తాతల నాడు నడిచినటువంటి ఈ నాణ్యాలు అని చెప్పి జ్ఞాపకార్థంగా ఉంచుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఈ దేవుడు ఎలాంటి వాడంటే నీ ప్రతి కన్నీటి చుక్క, నీ వేదనలో, నీ బాధలో, నీ ఇబ్బందుల్లో, నీ సమస్యలలో వచ్చినటువంటి ప్రతి చుక్కనట ఆయన ఏం చేస్తాడంటే తన బుడ్డిలో భద్రంగా ఉంచుకుంటాడట, జ్ఞాపకార్థంగా ఉంచుకుంటాడట. ఆయన జ్ఞాపకాలు. అందుకోసమే ఇక్కడ ఏమంటాడు? మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును, మీరు దుఃఖించురు కానీ మీ దుఃఖము సంతోషమగును, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది యేసు ప్రభు చెప్పిన మాట. మీ దుఃఖము సంతోషకరమైనటువంటి ఒక రోజు రాబోతుంది. అంటే నీ దుఃఖము సంతోషకరంగా మారబోతుందన్న విషయము దేవునికి తెలుసు. కానీ నువ్వేమనుకుంటావు అంటే అయ్యో ఎప్పటికీ నేను ఈ దుఃఖంలోనే ఉండాలా, ఎప్పటికీ నేను ఈ బాధలోనే ఉండాలా, ఎప్పటికీ నేను ఈ సమస్యలోనే ఉండాలని నువ్వు అనుకుంటావు. కానీ నీ దుఃఖాన్ని సంతోషభరితంగా చేసే దేవుడు ఉన్నాడు. యోసేపు గారు తన అన్నలు అమ్ముకున్నప్పుడు ఆయన దుఃఖంతో ఉన్నాడు. తల్లి లేదు, తండ్రి లేదు, తోపుట్టిన అన్నలే ఏం చేశారు? అరణ్యంలో చంపాలని చూశారు. చివరికి చంపటం కన్నా వీన్ని అమ్ముకుంటే ఎంతో అంత డబ్బు వస్తుంది అని 20 వెండి నాణ్యాలు. అప్పుడు ఏంటంటే ఒక మనిషిని కొనాలంటే వెండితో కొనేవాళ్ళు. వెండి నాణ్యాలు. ఇప్పుడు మనం వాడే డబ్బులు అన్ని పనికిరాని డబ్బులు, రాగి, ఇత్తడి కూడా కాదు, స్టీల్ నడుస్తుంది. కానీ ఆనాడు నడిచే కైండ్స్ ఎలా ఉన్నాయంటే వెండితోనే డబ్బులు. కాబట్టి ఆ యోసేపు గారిని 20 వెండి నాణ్యాలకు అమ్ముకున్నారు అన్నలు. అమ్ముకున్నప్పుడు దేశం ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. అక్కడ ఎవరు పరిచయం ఉంటారో చెప్పండి? మనం ఒక కొత్త దేశానికి వెళ్ళినప్పుడు ఎవరు మనకు పరిచయాలు ఉండరు. ఇప్పుడు అక్కడ నానేవారు లేరు. ఎంత బాధతో ఉన్నానయ్యా, కానీ అందరూ ఎడమైనా కానీ నువ్వు నాకు తోడుగా ఉన్నావయ్యా అని ఒక ధైర్యంగా ఉన్నాడు. అన్నలు దూరం అయ్యారు, అమ్మ నాన్న దూరం అయ్యారు, ఆత్మీయులంతా దూరం అయ్యారు. ఇంకేమైంది? ఆత్మీయులంతా దూరం అయ్యారు. పోతే అక్కడ చూసినట్లయితే ఎవరు లేరు. 17వ సంవత్సరాల కంటికి ద్వారాల ఆయన ఏడుస్తూ నా దేవుడు మాత్రం నాకు తోడుగా ఉన్నాడు, అది చాలనుకొని ధైర్యంగా గుండె ధైర్యంతో ముందుకు సాగాడు. గుండె ధైర్యంతో ముందుకు సాగితే ఆయన జీవితంలో 13 సంవత్సరాలు ఏకదాటిగా కన్నీరే. 13 సంవత్సరాలు ఏకదాటిగా కన్నీరే, శోధనే, వేదనే. ఇక్కడ 20 వెండి నాణ్యాలు కొనుక్కపోయినటువంటి వ్యక్తులు మళ్ళా వాళ్ళు ఏం చేశారో తెలుసా? అక్కడికి పోయినాక ఇంకొంత లాభం బట్టి ఇంకొకరికి అమ్మేశారు. అంతే కదా. మనం ఏదైనా తెచ్చామనుకో, తెచ్చిన వస్తువు తెచ్చిన ధరకి ఇస్తారా? కొద్దిగా గొప్ప పెంచాలి. ఇక్కడ 20 వెండి నాణ్యాలు కొని అక్కడ ఇంకిత లాభంతో యోసేపు గారిని పోతిఫర్ అనే ఒక వ్యక్తికి అమ్మేశారు. అమ్మేసినప్పుడు అతని ఇంటిలో
నమ్మకంగా ఉన్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. అయ్యా, ఇంత మాత్రమే నాకు పట్టెడు అన్నం దొరికింది, ఇదే సంతోషం అనుకున్నాడు. కానీ ఆ సంతోషం అనుకున్నటువంటి సమయంలోనే ఒక ఉపద్రవం వచ్చి పడింది. ఏంటంటే అతని పైన తన భార్య వ్యామోహంతో తనను వేధించడం ద్వారా అతను ఏం చేశాడంటే, నేను నా యజమాని భార్యతో ఈ తప్పు చేయడం క్రమం కాదని చెప్పి అతడు పారిపోయినందుకు ఏం చేశాడంటే, ఆమె ఏం చేసిందంటే, తప్పు చేయనోడైతే ఎట్లా పారిపోతాడు చెప్పు? ఎలాంటి ఐడియాలు ఉంటాయి అనుకుంటాడు? తప్పు చేసినోడైతే ఇక్కడే ఉంటాడు, తప్పు చేయనోడు పారిపోయాడు అనేసరికి ఇది వాస్తవాలని చెప్పి ఆయన తీసుకెళ్ళి 2 సంవత్సరాలు జైల్లో పెట్టించారు. చెయ్యని తప్పుకు 2 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. ప్రభా, ఏంటి ప్రభా, నా అన్నలు దూరం అయ్యారు, నా స్వదేశీయులు దూరం అయ్యారు, నానేవారు లేరు, ఇక్కడైనా పట్టెడు అన్నం దొరుకుతుంది, ఇదే సంతోషం అనుకుంటే ఇంతలోనే ఇంతటి ఉపద్రవం వచ్చి నా మీద పడ్డది ఏంటి ప్రభా అని చెప్పి ఆ జైల్లో కన్నీరుగా ఏడుస్తున్నటువంటి సమయంలో దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యామన్నాడు. తెలుసా, బిడ్డ, నీ దుఃఖము కొంతకాలమే, నీకు ఆనందాన్ని నేను దయచేయబోతున్నాను, నీ దుఃఖం కొంతకాలమే అని చెప్పి ఏం చేశాడో చూడండి ఒక్కసారి. ఆదికాండము 41వ అధ్యాయము 41వ వచనం. 41వ అధ్యాయము 41వ వచనం. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశమంతటి, అబ్బా, ఒకనాడు అడ్రస్ లేనోడు ఇప్పుడు రాజే ఏం చేస్తాడో తెలుసా? యోసేపా, నిన్ను ఐగుప్తు దేశం అంతటి మీద ఒక అధికారిగా చేయబోతున్నాను అని చెప్పి ఏమంటాడు చూడండి. నేను నిన్ను నియమించి చెప్పాను. మరియు ఫరో తన చేతిలో ఉన్న తన బంగారు ఉంగరం తీసి యోసేపు చేతికి తొడిగి సన్నపు నార వస్త్రాలు తొడిగించి అతని మెడకు బంగారము గొలుసు చేసి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించాను. ఎక్కడికి ఇచ్చాడట? రథం మీద ఊరేగిస్తున్నారట ఐగుప్తు దేశంలో. ఒకనాడు అదే దేశానికి ఒక అనామకుడుగా పోయాడు, ఒక దిక్కులేని వాడిగా పోయాడు, ఒక దీనుడుగా పోయాడు, ఓ అండలేని వాడిగా పోయాడు. కానీ దేవుడు నాకు అండగా ఉన్నాడు. నా ఏడుపు ఎంతసేపు ఉంటుంది? కొంతసేపే. కానీ నా ఆనందం మాత్రం ఎంతో కాలం ఉంటుంది అని చెప్పి ఒక సంతోషవంతం హృదయం ఉన్నది. అందుకోసం దుఃఖపడేవారు మీరు ధన్యులు అన్నాడు. ఒక్క మాట నేను బాధలు రాస్తున్నప్పుడు నాకే ఆశ్చర్యం అయిపోయింది. అసలు ఇంతకేంది దుఃఖపడినోడు ధన్యుడు ఎట్లయితారు? అసలు ఇంతకు ఏడ్చేవాడు ఎవడన్నా ధన్యుడు అవుతాడా? బాధ ఉంటేనే ఏడతాడు, సమస్యలు ఉంటేనే పెడతాడు. నవ్వుతున్నోడికి ఏడుపు వస్తుందా? రాదు. మరి ఇదేంటి అసలు ఇక్కడికి ఇలా రాశాడు ఏంటి అని చెప్పి దాన్ని పరిశీలన చేసినప్పుడు, వా, ఇది భలే బ్రహ్మాండమైన వాక్యం, దానికి సరి అయిన వాక్యం ఇందులో ఉన్నది కాబట్టి ఆ మాటను అక్కడ ముద్రించబడింది అనుకున్నాను. ఇప్పుడు యోసేపు గారు అక్కడ చూసినట్లయితే 13 సంవత్సరాలు కన్నీరు మున్నీరుగా ఉన్నాడు. కానీ 13వ సంవత్సరం క్రాస్ అయిపోయి 14వ సంవత్సరం పడి ఆ యొక్క 17, 13 ఆయనకు మొత్తం 30వ సంవత్సరం ఎంటర్ కాగానే అతని పక్షాన రాజే ఏమంటాడో తెలుసా? ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను ఒక అధికారిగా చేయబోతున్నాను. నువ్వు ఒక అధికారిగా ఉండాలంటే ఇలా అనామకుడిగా ఉంటే నడవదు. నువ్వు ఒక రాజవస్త్రం కట్టాలి, సన్నపు నార వస్త్రాలు ధరించాలి, చేతికి బంగారు ఉంగరాలు పెట్టాలి, మెడకు గొలుసులు వేసుకోవాలి, రథం మీద నిన్ను ఊరేగించాలి.
అంటూ రాజు ఒక రథం మీద కూర్చుంటే రెండో రథం మీద యేసుని కూర్చోబెట్టాడు. చేయని తప్పుకు 2 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. చేయని తప్పుకు 2 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. అలాంటి వ్యక్తి చూడండి ఒక మాట, అప్పుడు వందనములు చేయుడని, అప్పుడు వందనము చేయండి, ఆయన వస్తున్నాడు, మహానుభావుడు అధిపతి వస్తున్నాడు, వందనాలు చేయండి. అతని ముందర జనులు కేకలు వేస్తున్నారట. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతని నియమించెను. ఐగుప్తు దేశం అంతటి మీద నియమించెను. చూడండి, దేవుడు నీ పక్షాన ఉంటే నువ్వు ఏ దేశానికి పో, నీకు ఎవడు దిక్కులేడనుకోకు, ఎవడు అండలేడనుకోకు, కానీ అక్కడనే నీకు అండైన దేవుడు ఒక కొండగా నిలుస్తాడు. అందుకోసం అంటాడు, నన్ను అందరూ విడిచిపెట్టారు, నా అన్నదమ్ములు నన్నే అమ్ముకున్నారు, నా తల్లిదండ్రి లేరు, ఊరుగాని దేశం వచ్చాను, వాళ్ళ భాష నాకు అర్థం కాదు, నా భాష వాళ్ళకి అర్థం కాదు. కొత్తగా నేను గుజరాత్ పోయినప్పుడు అక్కడ హిందీ మరాఠీ నడుస్తుంది, మన తెలుగు వానికి అర్థం కాదు, వాని మనకు అర్థం కాదు. వాళ్ళు హిందీలో మాట్లాడేది మనం తెలుగులో మాట్లాడితే వీళ్ళేమంటారు వాని వాడనుకునేది, వాని మాట నాకు అర్థం కాకపోతే నా మాట వానికి అర్థం కాకపోయేది. వీళ్ళు తిడతాడా లేకపోతే నన్ను ఏమంటాడో నాకు అర్థం కాకపోయేది. మరి నేనన్నది కూడా వాడికి అర్థం కావట్లేదు. భాష కానీ భాష, దేశం కానీ దేశం పోయినప్పుడు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అక్కడ మాసి అంటే అర్థం ఏంటో చెప్పండి, చిన్నమ్మ అని అర్థం. అక్కడ బాగా నల్లగా ఉంటే నేను మాసి, వాళ్ళు మాసి అంటారు, ఏమో నల్లగా ఉందని నేను అంటాను, నన్ను నల్లగా ఉంది అంటారు, నల్లపోకపోవడానికి అంటాను. అరే వాడు మాసి అంటే నేను నల్లగా ఉందంటే తప్పు వచ్చిందా అని నేను అంటే, మాసి అంటే చిన్నమ్మ అని అర్థం అనేది. దాని అర్థంలో ఆ భాషలో మాసి అంటే చిన్నమ్మ అనే ఒక అభిప్రాయం, అర్థం అలా ఉంటుంది. అందుకోసం భాషలో తేడా, మాసి అన్నప్పుడు అక్కడ ఈ విధంగా మన యేసేపు కూడా ఆ విధంగా అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమైందంటే వారితో ఎవరు లేరని చెప్పి ఎంతో దుఃఖపడి ఉన్నాడు. ఆ దుఃఖపడి ఉన్న వారిని దేవుడు ఏం చేశాడో తెలుసా, ఐగుప్తు దేశం మీద అధిపతిగా ఉంచాడు. ఆ దేశానికి పోయినప్పుడు ఎలా పోయాడో తెలుసా, అనామకుడిగా పోయాడు, అమ్మబడికి పోయాడు, ఒక దాసుడిగా పోయాడు, ఎన్నిక లేని వాడిగా పోయాడు. కానీ అక్కడికి పోయినాక యేసేపు మాట ప్రకారమే నడవాలి. ఆ రాజు అంటున్నాడు, యేసేపును గౌరవించాలి, మీరు ఆయనకు వందనాలు చెల్లించండి, ఆయన ముందర ఏ చెప్తే మీరు చేయాలి, మాట మాత్రం దాటకూడదని చెప్పి రాజా ఆజ్ఞాపించాడు. ఎంతటి అధికారం వచ్చిందో చూడండి, ఒక అనామకుడికి ఎంతటి అధికారం వచ్చిందో చూడండి. ఒకప్పుడు ప్రభా నేను ఏడ్చిన ఏడుపు, ఇప్పుడున్న సంతోషం చూస్తే ఏడ్చిందో కొద్ది రోజులు, సంతోషంగా ఉన్నదో కొన్ని ఏళ్ళ సంవత్సరాలు. అందుకోసం దేవుడు అంటాడు, నీ దుఃఖమును ఏం చేస్తాడట, సంతోషముగా, నీ దుఃఖమును సంతోషంగా మార్చువాడు. కాబట్టి ఇప్పుడు చూసినట్లయితే నిషద్దులుగా మరియు ఫరోను నేనే అయినను నీ సెలవు లేక నీ సెలవు లేక నీ మాటకి ఎవడన్నా ఎదురు చెప్పిండా, నాకు వెంటనే ఇన్ఫర్మేషన్ పంపు, వారి సంగతి నేను చూసుకుంటాను. నీ మాటకు ఎదురు తిరిగిన వాడు ఎంత అధికారం వచ్చిందో చూడండి. 17 సంవత్సరాల దిక్కులేని బ్రతుకుగా ఉన్నాడు, దీని స్థితిలో ఉన్నాడు. అరణ్యములో అన్నలు అమ్ముకుంటే నా జీవితం ఏమైపోతుందో అని చెప్పి దిక్కులేని స్థితిలో ఉన్నటువంటి యేసేపుకు దిక్కై ఉన్న దేవుడు ఏం చేశాడో తెలుసా, నలుదిక్కులకు ఆయన ఒక అధిపతిగా చేసేసాడు. నలుదిక్కులకు
కాబట్టి ఐగుప్తు దేశంలో అంతటి ఘనత ఆయనకు వచ్చింది. కాబట్టి ఒకసారి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 31:13. వారి దుఃఖమునకు సంతోషమిచ్చి వారిని ఆదరించను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలగజేయును. కనుక కన్యకలను యవ్వనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించరు, ప్రభుతో యాజకులను సంతోషపరచరు. నా జనులు నా ఉపకారములను తెలుసుకొని వారి దుఃఖమునకు ప్రతిగా నేను ఏం చేస్తానట? సంతోషం ఇచ్చేదను. వారి దుఃఖమునకు ప్రతిగా మీరు ఆత్మీయతలో మీరు ఎంతైతే దుఃఖపడతారో మీ దుఃఖం వృధా అస్సలే కాదు. మీరు మోకరించి ప్రార్థన చేసినప్పుడు మీ హృదయం చలించి మీరు ఎంతైతే దేవుని సన్నిధిలో ఎంతైతే మీ కన్నీరు కారుతుందో ఆ ఒక్క చుక్క కూడా వృధా కాదు. నువ్వు ఏ సమస్య మీద ఆ ప్రార్థన చేస్తున్నావో, ఏ సమస్య మీద ఆ ప్రార్థన చేస్తున్నావో ఆ సమస్యను తీర్చే దేవుడు. అందుకోసం నీ దుఃఖమునకు వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించేదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలగజేసేదను. కనుక కన్యలను యవ్వనులను వృద్ధులను కూడి నాట్యమాడు సంతోషించదరు. నా జనులు నా ఉపకారాలను తెలుసుకొని తృప్తి నొందుదురు. నా ఉపకారం తెలుసుకుంటారు. ఇదే నా ఉపకారం ఎలా ఉంటుందో తెలుసా? మీరు చేసేది గింతంత ఉపకారమే, కానీ నేను చేసేది ఏంటో తెలుసా? ప్రత్యుపకారం నేను చేస్తా. మీరు చిన్న ఉపకారం చేస్తే నేనేం చేస్తా? ప్రత్యుపకారం నేను చేస్తా. అందుకోసం దేవుని కట నువ్వు ఏ చిన్నది చేసినా, దేవునికి ఏ కొద్దిగా నువ్వు ఇచ్చినా దానికట 100 రెట్లు దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా. నువ్వు ఇచ్చింది కొద్దిగా ఈ కొద్దిగా నా దగ్గరనే ఉండాలి అనుకుంటే అది ఎప్పుడు కాదు. కాబట్టి మనం ఒకప్పుడు ఇప్పుడంటే నల్లాలు వచ్చేసేనే, కానీ ఒకప్పుడు చేదబావులు ఉన్నప్పుడు ఏమయ్యేదో తెలుసా? రోజు ఆ మూటను మీరు తోడుతూ ఉంటే ఏమవుతుంది? కొత్త మూట ప్రవేశిస్తుంది. రోజు తోడుతూ ఉంటే కొత్త ఊట వస్తూనే ఉంటుంది. కానీ మీరు తోడకుంటున్నారనుకో ఆ ఊటే రాదు అది. అందుకోసం ఎప్పుడైతే మీరు దేవునికి ఇచ్చే సమయంలో కానీ మీ దగ్గర కొద్దిగానే ఉందనేది కదా, కొద్దిగంతలో కొంతైనా దేవునికి మీరు చేయగలిగితే దానికి 100 రెట్లు మీరు పొందుకునే సహాయం మీకుంటుంది. అందుకోసమే వారి దుఃఖమునకు నేనేం చేస్తానో సంతోషాన్ని ఆదరించదును. ఒకసారి కీర్తన గ్రంథం 56వ అధ్యాయము 8వ వచనం. 56వ అధ్యాయము నా సంచారం నీవు లెక్కించి ఉన్నావు. 56వ అధ్యాయము 8వ వచనం. నా సంచారములను లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్లు నీ బుద్ధిలో ఉంచబడి ఉన్నవి. నీ కన్నీళ్ళు ఎక్కడ ఉంచబడి ఉన్నాయట? ఆయన బుద్ధిలో జ్ఞాపకార్థంగా ఉన్నాయట. అవి కవిలలో నీ కన్నీరు వృధా కాదు. నీ ఒక్క కన్నీటి పొట్టు కూడా వృధా కాదట. నీ సంచారములు వృధా కావు. సంచారం అంటే మీ చుట్టుపక్కల ఇళ్ళకు తిరిగి వచ్చే ఆ సంచారాలు కాదండి.
అక్కడ మా అక్క ఉన్నది, ఇక్కడ మా చెల్లి ఉన్నది, అక్కడ మా బామ్మారిది ఉన్నాడు అని ఈ ఊర్లు తిరగటం కాదు. ఏ అడ్రస్, ఏ యొక్క బంధం లేని కాడ సువార్త కోసం నువ్వు పోయినటువంటి బంధం గొప్పది. అలాంటి సంచారములు ఎన్ని గ్రామాలను నువ్వు తిరుగుతుంటావో అవన్నీ ఒక లెక్కలో రాస్తాడట. నీ సంచారములన్నీ ఏమన్నాడు? నీ సంచారములన్నీ నేను లెక్కించి ఉన్నాను. నువ్వు ఎన్ని ఊర్లకు పోతానో సువార్త కోసం, సువార్త కోసం ఎన్ని ఊర్లకు పోతానో నేను లెక్కించి ఉన్నాను. నా కన్నీళ్ళు నీ కన్నీళ్ళు ఉత్తబడి ఉన్నవి. అవి అవి నీ కవేలలో కనబడును కదా. అవి నీ కవిలలో కనబడవు కదా. కాబట్టి మన కన్నీరట అస్సలు వృధా కాదట. ఎప్పుడు వస్తుందో చెప్పండి. కన్నీళ్ళు రావాలంటే ఉత్తానే వస్తుందా? హృదయముల వేదన, బాధ, శోధన ఇవన్నీ ఉన్నప్పుడే కట్టరు తెంచుకొని వస్తాయట. సప్త సముద్రాలు ఎండిపోవచ్చు, కానీ ఎండాకాలంలో కూడా ఈ కన్నీళ్ళు మాత్రం ఎండిపోతాయిగా. ఏ సముద్రం అయినా ఎప్పుడు చూసినా ఎండాకాలంలో తగ్గిపోతుంది. కానీ ఈ సముద్రాన్ని ఏమన్నాడు తెలుసా? ఇది దుఃఖ సముద్రం అన్నాడు. దుఃఖ సముద్రం అంటే మన హృదయంలో ఉండేదే దుఃఖ సముద్రం. ఈ దుఃఖ సముద్రం ఎప్పటికీ ఎండేది కాదు. ఎప్పుడు వస్తుందంటే నీ హృదయము విరిగినప్పుడు, నీ హృదయంలో శోధన ప్రారంభమైనప్పుడు, నీ శరీరంలో శోధన, వేదన, బాధ ప్రారంభమైనప్పుడు మనో దుఃఖము కట్టలు తందుకుంటూ వస్తుంది. అందుకోసమే అలా వచ్చినటువంటి దుఃఖము, ఆ కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు నీ ప్రతి సమస్యకు విడుదల వస్తుంది. ఒక మాట చూసుకొని ముగించుకుందాం. లూకాసు వార్త 7వ అధ్యాయం, లూకాసు వార్త 7వ అధ్యాయం 37వ వచనం. ఏడవ అధ్యాయము 37వ వచనం. 37. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ, ఆ ఊరిలో ఉన్న ఒక పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిచర్య భోజనములకు కూర్చుండని పరిచర్యుని ఇంట భోజనములకు కూర్చుండనని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుకట్టు ఆయన పక్కన నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములకు తడిపి ఏడుస్తూ కన్నీళ్ళు కడిగిందట. ఏడుస్తూ పాదాలు కడిగిందట. ఏడుపుతో పాదాలు కడిగిందట. యేసయ్య పాదం ఎంతసేపు ఏడిస్తే ఆ పాదాలని తడవాలని చెప్పండి. ఏడుస్తూ ఏం చేసిందట? యేసయ్య పాదాలను కడిగిందట. ఆమెకు తెలుసు, నా ఏడుపు వృధా కాదు, నా దుఃఖం వృధా కాదు. ఆమె పుట్టి ఒక పాపాత్మురాలట. ఆమె ఆ ఊరిలో ఎలాంటి ఆమె? ఒక పాపాత్మురాలు. కానీ ఆమె అత్తరు పూసే ముందు ఏం చేసిందంటే యేసయ్య పాదాలను ఏడుస్తూ కడిగిందట. చూడండి, కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాడికి పూసెను. ఆయనను పిలిచిన పరిచయుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తాను ముట్టుకొన్న ఈ స్త్రీ ఈమె పుట్టి పాపాత్మురాలనే సంగతి ఈయనకి తెలియదా? ఇలా ముట్టుకొనిస్తున్నాడు ఏంటని ఆదరణ అనుకుంటున్నాడు. పాపాత్మురాలు అని తనలో తాను అనుకున్నది. నీతో ఒక మాట చెప్పవాలని ఉన్నానని అతనితో అనగా అతడు బోధకుడా చెప్పుమనను. అప్పుడు యేసు అప్పు ఇచ్చు ఒకరికి ఇద్దరు రుణస్తులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను అంచి ఉండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొక్క ఏమీ లేకపోయారు కనుక అతడు వారిద్దరిని క్షమించారు. కాబట్టి వీరిలో ఎవడు అతనికి ఎక్కువ ప్రేమించునో చెప్పుమని అడిగాను. ఇప్పుడు ఎక్కువ
ఎక్కువ అప్పున్నోని క్షమించాడు, తక్కువ అప్పున్నోని క్షమించాడు. ఇప్పుడు ఎవరు ఎక్కువ సంతోషపడతారు? ఇప్పుడు మన ఎవరు రుణమాఫీ చేసేది రేవంత్ రెడ్డి 2 లక్షలా? 2 లక్షలు ఉన్న వాళ్ళకు మాకైతే సంతోషం, 50,000 ఉన్న వాళ్ళకు తక్కువ సంతోషం, 2 ఉన్న వాళ్ళకు. ఇప్పుడు ఇవి ఎక్కువ పాపాత్మురాలై ఉన్నది, ఇవి ఎక్కువ పాపాత్మురాలై ఉన్నది. అందుకోసమే ఆమె కన్నీరును కార్చి యేసు యొక్క పాదాలు తడిపి కడిగిందట. అందుకోసమే ఆమె కడిగిన వెంటనే ఏమన్నది తెలుసా? పాపాత్మురాలు పోయి పరిశుద్ధరాలైపోయిందట. ఈమె ఇప్పటి నుండి పరిశుద్ధంగా జీవిస్తుంది. ఇక ఆమె జీవితంలో ఇలాంటి పాపం ఇక చెయ్యదిగా. ఆమె మనసు మారింది కాబట్టి ఇంతటి దుఃఖం వచ్చింది కాబట్టి నా కన్నీళ్ళు నా పాదాలు తడిచినాయి. కాబట్టి ఆమె హృదయం విరిగింది. ఆమె హృదయం విరిగితే వచ్చింది బాధ. ఆ బాధతో నా కన్నీరు, ఆ వచ్చినటువంటి కన్నీరుతో నా పాదాలు తడిపి నా పాదాలను కడిగింది. ఈమె పాపాత్మురాలపై పరిశుద్ధురాలైపోయింది. అమ్మా నిన్ను క్షమిస్తున్నానన్నాడు. ఎంత గొప్ప మాట చూడండి. లోకమంతా నువ్వు ఒక పాపాత్మురాలు అని చెప్పి ముద్ర వేసింది. కానీ ఆయన మాత్రం ఏం చేసిండో తెలుసా? ఆమె పాపములన్నీ నాకు తెలుసు. అవన్నిటిని తెలిసి నువ్వు ఎక్కువగా పాపం చేసావు కాబట్టి ఆ ఎక్కువ పాపములు ఈయనకు అర్థమయ్యేటట్టు ఏం చేసిందంటే, ఒకడు ఎక్కువగా అప్పున్నాడు, ఒకడు తక్కువగా అప్పున్నాడు. ఇద్దరిని క్షమిస్తే ఎక్కువనోడు బాగా సంతోషపడతాడా, తక్కువనోడు సంతోషపడతాడా అని అర్థమైనప్పుడు అన్నాడు, ఎక్కువనోడే సంతోషపడతాడంటే ఈమె ఎక్కువ పాపం చేసింది కాబట్టి అందుకోసమే ఆమె సంతోషపడటానికి నేను ఈ విధంగా చేశాను. ఆమె పాపాత్మురాలన్న సంగతి నువ్వు అనుకుంటూనే ఉన్నావు. నీ మనసులో నువ్వు అనుకున్న సంగతి నాకు తెలుస్తూనే ఉన్నది. ఈమె ఒట్టి పాపాత్మురాలు ఎలా వచ్చి పాదాలు ముట్టుకున్నా ఏమనట్లేదని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. కానీ ఆమె హృదయంలో మార్పు అనేది ప్రారంభమైంది. ఆ మార్పుతో ఈ రోజు నుంచి ఆమె పరిశుద్ధంగా బ్రతకనై ఉన్నది. ఇక ఈ పాపానికి దూరంగా జీవించనై ఉన్నది. అందుకోసం ఈ రోజు నా పాదాలను తాకింది. నా పాదాలను తాకిందే కాక మీ ఇంటికి వస్తే కనీసానికి నీళ్లు కూడా నువ్వు కాళ్ళు కట్టుకోవడానికి, ఇప్పుడు కాళ్ళు కట్టుకోవడానికి నీళ్ళు ఎందుకు ఇవ్వాలో చెప్పండి? కాళ్ళు కట్టుకున్నా నీళ్ళు ఇవ్వకుంటే అక్కడ చుట్టీరు కాళ్ళు అయిపోతాయా? ఊళ్ళో ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఏ ఊరు పోయినా నడిచి వచ్చేవాళ్ళు. నడిచి కాళ్ళకి ఏం పట్టేది? దుబ్బ పెట్టేది. ఆ దుబ్బ కాళ్ళతో ఇంట్లోకి వస్తే బాగుండదని చెప్పి అయ్యా కాళ్ళు కడుక్కోరు రమ్మని చెప్పి వారికి నీళ్ళు ఇచ్చేది. అది ఈనాడు ఏమైపోయింది, అది ఒక మర్యాద అయిపోయింది. వచ్చిన మనిషి కాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి. నీళ్ళు ఇస్తే ఒక గౌరవం అంటాడు. గౌరవం కాదు, మనం కాదు, అది కాళ్ళకుండా పడే దుబ్బ కడుక్కోవడానికి. ఈనాడు ఎవడన్నా నడిచొచ్చినోడు ఉన్నాడు మన ఇంటికి? నడిచొచ్చినోడు మరి కాళ్ళకు దుబ్బు ఉన్నదా? లేదు. ఆనాడు ఏ ఊరికి పోవాలన్నా ఉదయం 4 గంటలకు 3 గంటలకు కోళ్ళు కూసినప్పుడు లేచి ప్రయాణమై నడుస్తూ కనీసానికి వారింటికి వాళ్ళ వరకన్నా చేరాలి. అలా నడిచి వెళ్ళే వ్యక్తులకు ఇంటికి పోగానే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చారు. ఆ దుబ్బ కాళ్ళు కడుక్కున్నారు. కానీ ఈమెం చేసిందో తెలుసా? నా పాపమంతా పోవాలంటే యేసయ్య పాదాలనే నేను కన్నీరుగా నిండు చేసి ఈ కన్నీరుతో ఆయన పాదాలను కడగాలి. ఆయన పాదాలను తడిపింది, కన్నీళ్లతో తన పాదాలను కడిగి తూడ్చిన తర్వాత అస్తర అప్పుడు పూసింది పాదాలు. అందుకోసం ఈ పాఠం రాసినప్పుడు నాకు చాలా అద్భుతం అనిపించింది. అసలు దుఃఖపడే వాళ్ళు ఎలా ధన్యులైతారు, దుఃఖపడేటోడు ధన్యులైతారని రాసింది ఇది ఏంది అనుకున్నా, కానీ దాన్ని వివరణాత్మకంగా చూసినప్పుడు చాలా అద్భుతంగా ఉంది. నేను రాసినటువంటి పాఠాలు 600 పాఠాలలో ఇది చాలా అద్భుతంగా అనిపించింది నాకు. అందుకోసం దుఃఖపడేవారు ధన్యులు. మనకు ఎందుకోసం అంటే మనం దుఃఖపడితే ఏమనుకుంటామంటే బాధ అనుకుంటాం, సమస్య అనుకుంటాం. కానీ నీ దుఃఖం ఏమవుతుందో తెలుసా? నీ హృదయాన్ని గుణపరుస్తుంది, మార్పు అనేది వస్తుంది. దుఃఖము వచ్చినప్పుడు మారు మనసు వస్తుంది, అక్కడ మారు మనసు వస్తుంది. కాబట్టి దుఃఖపడేవారు
ధన్యులు అన్నాడు. దుఃఖపడేవారు ధన్యులు. ధన్యులు. ఒక్క మాట లూకా సువార్త 22:61 చూడండి. 61. అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూశాను. ఆ, కనుక పేతురు నేడు కోడి పూయక మునుపు నీవు ముమ్మారు ఎరగరని అందువని ప్రభు నాతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాను. ఏం చేసిండట? సంతాపపడి ఏడ్చాడు. సంతాపపడి ఎప్పుడు ఏడుస్తాడు చెప్పండి? ఎవడన్నా దస్తే సంతాపపడి ఏడుస్తాడు. కానీ ఇప్పుడు పేతురు ఎప్పుడు ఏడుస్తాడో తెలుసా? ఆయన బ్రతికుండగానే చెప్పాడు. ఆయన శిలువ యాగం కాకముందే, పేతురు నువ్వు 3 సార్లు నన్ను ఎరగవని అంటావు, నువ్వు నన్ను ఇంతగా ప్రేమిస్తానని అని నువ్వు అంటున్నావు, నా ప్రాణానికి ప్రాణం ఇస్తానని అంటున్నావు, కానీ నా శ్రమలో నా యొక్క హింసలో ఇవన్నీ చూసినప్పుడు నువ్వు ఈయన ఎవరో అని నాకు తెలియదని ఎన్నిసార్లు అంటావు? 3 సార్లు అబద్ధం ఆడుతావు, ఒట్లు పెట్టుకుంటావు. ఇది వాస్తవంగా జరుగుతుందని చెప్పాడు. చెప్పినట్టుగానే వాస్తవంగా ఈయన పని ఏమైంది? 3 సార్లు జరిగింది. అది జ్ఞాపకం వచ్చి ఇప్పుడు పేతురు గారు ఏం చేస్తాడట? సంతాపపడి ఏడుస్తున్నాడు. ఆ ఏడుపుతోనే అతడు మారిపోయాడు. హల్లెలూయా! ఆ ఏడుపుతోనే ఆయన మారిపోయాడు. అంతకుముందు నా అబద్ధాలన్నీ బంద్ అయింది. ఇక బ్రతుకుతే యేసు కోసమే బ్రతకాలని, చస్తే యేసు కోసమే చావాలని ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎప్పుడైతే ఏడ్చాడో తన గుండె పలిగేటట్టు తన హృదయంలో ఉన్న వేదనంతా హృదయం మారిపోయింది. అందుకోసమే పేతురు ఎప్పుడు ఆ చివరి సమయాన్ని ఎప్పుడైతే సంతాపపడి ఏడ్చిండట. సంతాపపడి అంటే ఒక మనిషి చస్తే సంతాప దినములా ఏడుస్తారు. కానీ ఇప్పుడు ఏమనుకోడు తెలుసా? నేను ఇంత ముందు ఉన్నటువంటి పేతురు వాడు ఈరోజు చచ్చాడు. ఇక్కడ నూతన పేతురు అనేది వాడు జీవించబోతున్నాడు. ఆ పేతురు, పాత పేతురు చచ్చిపోయాడు. అందుకోసం నేను సంతాపపడి ఏడుస్తున్నానని చెప్పి ఆయన సంతాపపడి ఏడ్చి ఏం చేశాడంటే అప్పటి నుంచి దేవుని పనిలో కరెక్ట్గా ఉన్నాడు. కనుకనే 12 మంది శిశువులలో ఆయనే పెద్ద శిశువుడు. అబద్ధమైనడికి పెద్ద అధికారం వచ్చింది. హల్లెలూయా! ఆయన ఎవరో తెలియదని బొగ్గినోడికే పెద్ద అధికారం వచ్చింది. ఏసేపు ఎవరు దిక్కులేడు అనుకున్నోడికే ఐగుప్తులో పెద్ద అధికారం వచ్చేసింది. అందుకోసం నువ్వు ఏడిస్తే, నీకు బాధ వస్తే, నీకు సమస్య వస్తే, అయ్యో నాకేం నచ్చినాయని బాధపడకు, నేను సంతోషంగా ఉంటాను. దుఃఖపడవారు ధన్యులు అని వాక్యం నేను విన్నా. నేను ఎంత దుఃఖపడితే అంత ధన్యతలోకి వెళ్ళిపోతాను. ఎంత దుఃఖపడితే అంత ధన్యతలోకి వెళ్ళిపోతాను అని చెప్పినాడు. ఈ రోజు నుంచి ఎలాంటి సమస్యలు రాని, ఆ సమస్యలన్నింటికి దేవుడు నాకు తోడుగా ఉంటాడు. ఒక మంచి తీర్మానం చేసుకొని ముందుకు దేవుడు మనకి మహిమ కలుగును గాక.